ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదైతే మొదటి అడుగు దేవుని యొక్క సువార్తలో ప్రేమ అనే వీడియో నేను చేశానో దాన్ని బట్టి కొంతమంది అంటూ ఉన్నారు, అన్న మరి మనం ఏమనుకుంటానో మనల్ని వచ్చి గొర్రెలు 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 అంటూ ఉన్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలి? లిటరల్గా చెప్తున్నాను కదా, సంతోషంగా ఫీల్ అవ్వు. సంతోషంగా రియాక్ట్. ఎప్పుడైతే నీకు దాని యొక్క భావం అర్థం అవుద్దో అప్పుడు ఎవరేమన్నా నీకు పట్టించుకో. ఎందుకంటే దాని యొక్క భావం నీకు తెలుసు కాబట్టి. తెలియనాడే దాన్ని ఫీల్ అవుతాడు. ఇప్పుడు వచ్చి నన్ను నువ్వు గొర్రెవి అని అన్నాడు అనుకో, ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే దాని యొక్క భావం నాకు తెలుసు కాబట్టి. మీ అందరికి అర్థమయ్యే విధంగా అసలు ఎందుకు ఈ గొర్రె అనే పదం వచ్చిందో మీ అందరికి చెప్తాను, వినండి. నిజంగా ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించావు అంటే ఆ వ్యక్తి మీద నువ్వేం చేస్తావు? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు. రెస్పాన్స్ అంటే బాధ్యతను నువ్వు తీసుకుంటావు. తండ్రి కుటుంబాన్ని ప్రేమించాడు గనుక తండ్రి ఏం చేస్తాడు? కుటుంబ బాధ్యతను తీసుకుంటాడు. అక్కడ ఆ బాధ్యత అనగానే ఏంటిది? ప్రేమ. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాను అంటే, దేవుడు కూడా బైబిల్లో తన యొక్క విశ్వాసుల్ని, తన యొక్క బిడ్డల్ని గొర్రెలతో పోల్చాడు అండ్ తనని కాపరితో పోల్చుకున్నాడు. ఎందుకో తెలుసా? కాపరి ఎప్పుడు గొర్రె యొక్క స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతను తీసుకునే విధముగా ఏదైతే మనం చూడగలుగుతామో దేవుడు అదే బాధ్యతను చూపిస్తున్నాడంటే, బాధ్యత ఈజ్ ఈక్వల్ టు లవ్. దేవుని యొక్క ప్రేమ బాధ్యత అనే విషయాన్ని తెలియపరచడానికి దేవుడు ఆ పోలికను పోల్చాడు. అప్పుడు ఎవరైనా నిన్ను గొర్రెవి అని అంటే అక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ నీ దేవుని యొక్క ప్రేమను అన్యజనుల నోట దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు. కనుక గొర్రె అనే పదానికి అర్థము ప్రేమ. ఏమైనా